ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, యేసయ్య కృపా పరిచర్యలు మా సంఘ పక్షాన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు మరి మీ కుటుంబములతో కలిసి ఉదయ సంధ్యలు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారండి. మరి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఒక్కసారి మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మరి మేము ఉండే ప్రాంతము బాలాజీ నగర్, అరుంధతి నగర్, సిఆర్పిఎఫ్ అండి. చాలా మరి చివరి ప్రాంతము, జనసంఖ్య చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కొత్త నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడాలని తప్పకుండా మీ ప్రార్థనలో ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని వాక్యం కూడా సెలవు, పౌలు కూడా అంటూ ఉంటాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని. అలాగా దైవ సేవకులు కూడా ప్రార్థన చేయండి. ప్రేమని దేవుని బిడ్డలారా, సరే అండి. మరి ఉదయకాల సమయానికి ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము 2వ వరుస నేను చదువుతున్నానండి. 13వ అధ్యాయము 1వ వచనము 2వ వరుస. ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. నేను మరల చదువుతానండి. ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. ఎవరు చేశారు? ఎరుగకయే ఆతిథ్యం చేశారు దేవదూతల కంటే మన పితరుడైనటువంటి అబ్రహాము. ఒకరోజు అబ్రహాము 18వ అధ్యాయం ఉంటుంది. ఒకరోజు అబ్రహాము ఎండ వేళలో మమ్రే ఆ చెట్టు కింద చల్లపూట విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు, మిట్ట మధ్యాహ్నం. అయితే ఆ సమయంలో 3 దేవదూతలు అతని వైపు వస్తూ ఉంటే అతను లేచి సాగిలపడి, అయ్యా మా ఇంటికి రండి, భోజనం సిద్ధపరుస్తాము, భోజనం చేయండి, కాళ్ళు కడుక్కోండి అని అన్నప్పుడు మేము రాము అని అంటారనమాట. అంటే లేదు మీరు రావాలి, మా ఇంటికి రావాలని బలవంతం చేసి వారిని కూర్చోబెడతాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి గుడారం ఉంటే శారంను పిలిచి, ఇదిగో మా ఇంటికి అతిథులు వచ్చారు, కొంతమంది 3 అతిథులు వచ్చారు, మన వారికి భోజన సిద్ధపరచలు, తొందరగా మరి 3 మానికల పిండి పిసుకు, వంట సిద్ధం చేయు అని చెప్పి పనివారి దగ్గరికి వెళ్ళి ఒక మంచి లేత దూడను సిద్ధం చేసి ఆ యొక్క అతిథులకు వడ్డించారండి. ఎంత మంచి భార్య భర్తలండి. అబ్రహామే కానీ శారా కానీ ఒకరికొకరు ఎంత సహకరించుకుంటున్నారండి. సారమ్మ కూడా అనలేదు, ఏంటండి ఈ మధ్యాహ్నం ఇందాక మనం భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాము, మీరు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎందుకండి ఈ టైంలో వారికి ఆతిథ్యం చేయడము నా వల్ల కాదండి అని ఆ తల్లి అనలేదండి. శారమ్మ తల్లి అనలేదు. అబ్రహాం కూడా అట్లా అనుకోలేదండి. మధ్యాహ్నం టైం ఏంటండి, మధ్యాహ్నం టైం రెస్ట్ తీసుకుంటాం కదా. సేవకులు మాకు ఎప్పుడన్నా టైం దొరికితే మధ్యాహ్నం కాస్త అట్లాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఎక్కువ శాతం సేవలో ఉన్నట్లయితే రెస్ట్ ఉండదు. కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం, ఇక్కడ సేవకు వెళ్ళకపోతే మాత్రం ప్రార్థన చేసుకొని కాసేపు ప్రార్థన మందిరంలో ఉండి ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం కాస్త అలా తెల్లవార్చి తర్వాత మళ్ళీ వాక్యం ధ్యానిస్తూ మందిరంలో కూర్చొని స్తోత్రాలు చెప్తూ ఉంటాం. ఆ టైంలో ఎలా ఉంటుందంటే, మధ్యాహ్నం టైంలో ఎవరైనా వస్తే అబ్బా ఈ టైంలో వచ్చారేంటి అని అనుకుంటుంటాం కదండి. కానీ ఇక్కడ మన పితృలైనటువంటి అబ్రహాము శారమ్మ గారు ఏం చేశారండి? ఆతిథ్యం చేశారు. వారికి తెలియదు మరి దేవదూతలు మా ఇంటికి వచ్చారనే సంగతి వారికి తెలియదు. తెలియకనే వారు ఆతిథ్యం చేశారు. వారు దాని యొక్క ఫలమును పొందుకున్నారండి. అలాగే లోతు కూడా ఆతిథ్యం చేశాడు 19వ అధ్యాయంలో. మరి లోతు వాళ్ళ భార్య మరి ఆమె వంట సిద్ధం చేసినట్టుగా అయితే అక్కడ ఏమి వ్రాయబడలేదు. కానీ లోతే వారి కొరకు మరి వంట చేసి సిద్ధపరిచి వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడండి. చూడండి, దేవుని వాక్యం 2 వాక్యం నేను చదివిస్తానండి. పేతురు కూడా మరి ఆతిథ్యం గురించి చెప్తూ ఉంటాడు. 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 ఉంటుంది. చూడండి, సనుగుకోకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి, సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయండి. ఎలా ఆతిథ్యం చేసుకోవాలంటండి? ఒకరినొకరు అనంటే సనుగుకోకుండా, గునుగుకోకుండా, అబ్బా మధ్యాహ్నం వచ్చారండి పాస్టర్ గారు అంటారండి కొంతమంది. టైము మరి అప్పుడు కుదురుతుంది, ఏదో మరి వేరే పని నిమిత్తం అటు వెళ్ళినప్పుడు మరి మా బిడ్డలు ఉన్నారు కదా అని కాస్త అలా వస్తారు కదండి దైవసేవకులు. అప్పుడు అంటారు కొంతమంది, అబ్బా ఇంత మధ్యాహ్నం వచ్చారండి పాస్టర్ గారు, ఉదయమో లేదా సాయంత్రం చల్లపుట్ట రావచ్చు కదా అని కొంతమంది అంటూ ఉంటారు. అలాగా మరి వాళ్ళ టైంని బట్టి ఏదో కావాలనైతే మరి సేవకులు మధ్యాహ్నం రారు కదండి. వాళ్ళు కూడా తెలుసు కదా, కొంచెం రిలాక్స్ అవుతారు బిడ్డలని. అలా ఆ వైపు వచ్చినప్పుడు సనువుకోకుండా, మునుక్కోకుండా, చిరాకు పడకుండా ఆతిథ్యం చేయాలి. ఇక్కడ మరి పేతురు మహాశయుడు అలాగే అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీరు సనుగుకోకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి అని అంటున్నారు. అలాగే
మరి దేవుని నోటి నుండి యేసయ్య నోటి నుండి వచ్చినటువంటి మాట కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తానండి. మత్తయి రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను స్వయంగా యేసు ప్రభుల వారే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా పేరట మీ ఇంటికి వచ్చినటువంటి శిష్యులు అంటే దేవుని సేవకులు, వారికి ఒక్క గ్లాస్ మంచిలు ఇస్తే చాలు, మీ కుటుంబానికి మీకు దాని ఫలము వస్తుంది అని దేవుడు చెప్తున్నాడండి. యేసయ్య చెప్తూ ఉన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారు, కొంతమంది మరి ఎంత చక్కగా ఆతిథ్యం ఇస్తారండి. మంచి కాఫీ, చిక్కటి కాఫీ ఇచ్చే బిడ్డలు ఉన్నారు. కొంతమంది మంచి స్నాక్స్ పెడతారు, కొంతమంది భోజనం కూడా సిద్ధపరిచి మరి పెడతారండి. ఒకసారి సడన్గా మేము ఒక అంకుల్ వంటికి వెళ్తే అంకుల్ గారు ఆంటీ గారు ఎంత మమ్మల్ని ప్రేమించారు తెలుసా. ఆ అంకుల్కి దగ్గర ఎంత 75 సంవత్సరాలు ఉంటాయండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ మంచి బిర్యానీ, వాళ్ళ ఆ యొక్క మల్కాజిగిరి ప్రాంతంలో మంచి బిర్యానీ ఉంటుందంట. ఫాస్ట్గా మేము బిర్యానీ తీసుకొస్తాను ఆగండి అని చెప్పి మటన్ బిర్యానీ తెచ్చాడండి. చికెన్ బిర్యానీ కాదు, మటన్ బిర్యానీ తీసుకొచ్చి తానే స్వయంగా ప్లేట్లలో మా ఇద్దరికి వడ్డించి అన్ని చక్కగా మరి సలాడ్స్ కానీ, పెరుగు పచ్చడి కానీ, కర్రీ కానీ అన్నీ తానే వడ్డిస్తూ ఉన్నప్పుడు మాకు ఎంత సంతోషం అనిపించింది. తన ఏజ్ను పక్క పెట్టేసి చిన్నవారమైన మాకు ఎంత చక్కగా ఆతిథ్యం ఇచ్చాడండి అంకుల్ గారు. అలాగా మరి ఒక్క గ్లాస్కే మరి దేవుడు ప్రతిఫలం ఇస్తే, ఒక గ్లాస్ మంచినీళ్ళకే, ఒక గ్లాస్ టీకే మరి దేవుడు ప్రతిఫలం ఇస్తే చక్కటి ఆతిథ్యం ఇచ్చారు కదా మరి ఆ కుటుంబము. ఎంతోమంది, వాళ్ళని కాదు చాలా మంది ఉన్నారండి, చెప్పుకుంటే పోతే చాలా మంది ఆతిథ్యం చేసిన వారు చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ దేవుడు ఎంత ఫలం ఇవ్వచ్చండి, ఎంతటి ఆశీర్వాదాలు ఆ కుటుంబానికి మరి వచ్చి ఉండొచ్చండి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆతిథ్యము చేయ మరవకూడదు. తెలియకనే కొందరు దేవదూతలకు ఏం చేశారండి, ఆతిథ్యము చేశారు. ఆతిథ్యం చేయాలి. దేవుని సేవకులు అంటే ఎవరండి? దేవుని ప్రతినిధులు కదా, దేవుని పక్షాన, సంఘ పక్షాన, సంఘానికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కదా సేవకులు. మరి సంఘం కొరకు కన్నీటి ఖర్చు ప్రార్థన చేసేవారు కదా సేవకులు. సంఘ బిడ్డలకి ఏమైనా అయితే ఉపవాసం ఉండి రాత్రంతా దేవుని సన్నిధిలో, ప్రభువా మా బిడ్డలకి పరిస్థితి వచ్చిందయ్యా, మా బిడ్డలకి సమస్య వచ్చిందయ్యా, మా బిడ్డలకి ఇది అవసరమయ్యా అని కన్నీరు కాచే దైవ సేవకులు కదండి. మరి వారు దేవుని ప్రతినిధులు కదా. సువార్తను ప్రకటించే వారి పాదం ఎంతో సుందరమైన దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అట్టి సుందరమైన పాదాలు కలిగినటువంటి దైవ సేవకులు మీ ఇంటికి వస్తే ఆశీర్వాదం కదండి. ఆతిథ్యం ఇస్తే మీ కుటుంబాలు ఎంత ఆశీర్వదింపబడతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సనగకుండా గుణగకుండా ఏం చేయాలండి? దైవ సేవకులకు మీ ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆతిథ్యము చేయ మరొకటి. ఈ రోజు మొదలుకొని మన కుటుంబాలు ఎలా ఉండాలండి? ఆతిథ్యము చేసే కుటుంబాలుగా ఉండాలి. మీరు చూడండి, మేము ఎనీ టైం ఈ క్షణం వరకు కూడా మందిరానికి ఎవరు వచ్చినా మధ్యాహ్నం పూట కానీ ఎవరు వచ్చినా కానీ వారికి భోజనం పెట్టకుండా మేము అస్సలు వారిని పంపించమండి. మేము నేర్చుకున్నాం. ఇదిగో వాక్యం నేర్పిస్తుంది, యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో పౌలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, ఆతిథ్యము చేయ మరవకూడదు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆతిథ్యం చేయండి. దేవుడు దాని ప్రతిఫలము నిశ్చయముగా మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తారండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలయ్యా. మరి ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాము తండ్రి. మరి మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నటువంటి మాట ఇదిగో నాయన, ఆతిథ్యము చేయుట మరొకటి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేస్తారని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మరి అబ్రహాము, శారమ్మ, మరి లోతు వీరందరూ కూడా నాయన తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసినట్లుగా ప్రభా యేసయ్య, మరి మేము కూడా ఆతిథ్యం చేయాలి. దైవ సేవకులు మరి నాయన కుటుంబాన్ని దర్శించడానికి వచ్చినప్పుడు చక్కగా గుణగకుండా సనగకుండా ఆతిథ్యం చేయాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు రీతిగా ఆతిథ్యం చేయుట నాయన మరవకుండా చేయనట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు వింటున్నారో వాళ్ళందరికీ అటు కృపను మీరు దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ రోజంతా మరి దేవుని విశేషమైన కృప కాపుదల మనందరికీ తోడై ఉండను గాక. ఈరోజు మరి మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు యేసయ్య సఫలము చేయును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.